మహేష్ అన్న గారు ప్రార్థన చేస్తారు. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించి గణపరిచుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మా మధ్యలో సంచరిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. మీ పరలోకపు స్వరమును మాకు వినిపించమని నీ దాసుని నిలబెట్టుకొని దేవా మీ బోరగా శబ్దముగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, ఈ సన్నిధిలో భయముతో భక్తితో నీ వాక్యం వినుటకు మీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి రెండు చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి ఉదయకాలం నుంచి కూడా ఉద్దేశ్యముల గురించి నేను చాలా కొన్ని విలువైన లేఖన భాగంలో నుంచి బయలుపరిచిన విషయాలు. ఒక మాట మీరు గమనించండి, వాక్యంలోకి వెళ్ళే ముందు నేను చెప్తాను. ఉద్దేశం అనేది అనుకోకుండా కలిగేది కాదు. నేను వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒక మాట చెప్తాను. ఒక కొత్త వ్యక్తిని మీకెవ్వరికి కూడా తెలియని, పరిచయం లేని, అతని ముఖం కూడా తెలియని ఒక వ్యక్తిని కనుక మీ ఎదుటకు తీసుకొని వచ్చి ఇతని మీద మీ ఉద్దేశం ఏంటి అని అంటే మీరు చెప్తారా? మాకేం ఉద్దేశం ఉంటుంది, ఎవరో కూడా మాకు తెలియదు అని మీరు అంటారు. నేను ఉదాహరణ చెబుతున్నా. ఉద్దేశం అంటే మీరు ఖచ్చితంగా అవగాహనతో ఏర్పరచుకునే ఒక నిర్ణయం, ఒపీనియన్ అంటారు కదా, ఒపీనియన్. అయితే ఈ ఉద్దేశముల విషయంలో కొన్నిసార్లు మన ఉద్దేశాలను దేవుడు వద్దు ఆగు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? సరే ప్రభువా, నా ఉద్దేశము కంటే నీ తీర్మానమే స్థిరము అని అంగీకరించాలి. దేవుని వాక్యంలో దినవృత్తాంతముల 2వ గ్రంథములో 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన దేమనగా, నా నామ ఘనత కొరకు మందిరము కట్టించవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే కానీ నీవు ఆ మందిరము కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరము కట్టును అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, జాగ్రత్తగా మీరందరూ సిద్ధపాటుతో వినండి. పరిశుద్ధుడా, నిలుచున్న నేను అల్పుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ లేఖనాల ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. అది ఉద్దేశం మంచిదే, ఉద్దేశము చెడ్డదేం కాదు. అయితే దేవుడు అంటాడు, నీ ఉద్దేశం మంచిదే కానీ నువ్వు కట్టొద్దులే అన్నాడు. అదేంటి ప్రభువా, ఉద్దేశం మంచిది అంటున్నావు కదా, మరి ఇంకా నేనేం చేస్తాను? అక్కడికే దేవునికి చెప్పా పెట్టకుండానే అంత సామాన్ అంతా రెడీ చేసి పెట్టాడు. దానికి కావాల్సిన వస్తువులు, దానికి కావాల్సిన సముదాయము అంతా కూడా రెడీ చేసి పెట్టి, దేవుడు వద్దు అని అంటే ఆపేశాడు పని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఒకసారి నీ ఉద్దేశములు, నువ్వు చేయగల సామర్థ్యం నీకున్నా, అది మంచి ఉద్దేశమైనా దేవుడు వద్దు అని అంటే ఆగిపోయిన దావీదులాగా మన ఉద్దేశాలకు మనం ఎక్కువ వాల్యూ ఇస్తున్నామా, దేవుని ఉద్దేశానికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తున్నామా అనే దాని విషయంలో దావీదు మనకు చాలా మాదిరిగా ఉంటాడు. అతను సామర్థ్యం ఉంది, దానికి కావలసిన సముదాయం అంతా ఏర్పాటు చేశాడు. గమనించండి, అతని ఉద్దేశం కూడా మంచిది, కానీ దేవుడు వద్దు అనేసరికి తన ఉద్దేశమును పక్కన పెట్టేసి దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది దేవుని కోసం తమ ఉద్దేశాలు మార్చుకోరు. 1000 మెసేజ్లు వినని, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళవే, వాళ్ళ బుద్ధులు వాళ్ళవే, వాళ్ళ ప్రవర్తన తీరు వాళ్ళదే.
ఎంత చెప్పినా వాళ్ళ ఉద్దేశాలను మార్చుకోరు. కానీ దావీదు తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. నేను ఉదయకాలం చెప్తున్నప్పుడు ఆఖరి భాగంలో ఒక మాట నేను తెలియజేశాను. అపోస్తల కార్యంలో ఉంటుంది. దావీదును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు, గమనించండి, అపోస్తలుల ద్వారా సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, దావీదు నా ఉద్దేశం అంతయు నెరవేర్చేవాడు. అపోస్తల కార్యముల గ్రంథం మీరు చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యం 13:22 కింద చదవండి డైరెక్ట్గా. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు. ఎవరి ఉద్దేశములు ఎవరు నెరవేరుస్తున్నారు? దేవుని ఉద్దేశములు దావీదు నెరవేరుస్తున్నాడు. ఇక్కడ దావీదు దేవుని ఉద్దేశము నెరవేర్చే మనస్సు అతనికి ఉంది కాబట్టి తన ఉద్దేశాన్ని పక్కన పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఈరోజు చర్చికి రావాలనే ఉద్దేశం మీకు లేదండి, సపోజ్ మీకు లేదు, పొద్దున్న నుంచి మైండ్ ఏదో పిచ్చి పట్టినట్టు ఉంది మీకు, ఏమండి, ఇక ఆల్రెడీ మనసులో అనిపిస్తుంది ఈ వారం ఎగ్గొడదాం అని. కానీ మొత్తానికి వచ్చి కూర్చున్నారు, సాధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఆ అనుభవం కూడా ఉంటుంది. సాతానుడు ఎక్కడ లేని సమస్యలన్నీ కరెక్ట్గా చర్చికి పోయే టయానికి తెచ్చి పెడతాడు. దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుందాం, బలపడదాం అంటే వెనక్కి లాగుతూ ఉంటాడు అనమాట. అప్పుడు నీ ఉద్దేశానికి దేవుని ఉద్దేశానికి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఆ ఫైటింగ్ ఎవరు పెడుతున్నాడు? అపవాది. ఇప్పుడు దేవుని ఉద్దేశం నెరవేర్చాలని ఉంటే గనక నీకు నీరసం ఉన్నా, నిరుత్సాహం ఉన్నా, ఇంట్లో బంధువులు వచ్చినా, ఏమండి ఈరోజు స్పెషల్ కూర తెచ్చుకున్నా, నువ్వు ఏదైనా కానీ మొత్తానికైతే నీ ఉద్దేశాన్ని పక్కన పెడతావు, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అలా ఏం లేదండి, నా ఉద్దేశమే ఫస్ట్. దేవుని ఉద్దేశాలు ఆయన చెప్తా ఉంటాడు, పాస్టర్స్ ద్వారా మరి చెప్పిస్తూ ఉంటాడు, అవన్నీ వింటూ ఉంటాము, అర్థమవుతూ ఉంటాయి. కానీ వాటిని నెరవేర్చాలని పెద్ద ఆ పట్టుదల అనేది మాకేమీ లేదు అనే వాళ్ళు కూడా క్రైస్తవ సమాజంలో ఉన్నారు కోకల్లలుగా. నేను తెలియజేస్తాను, ఈరోజు ప్రశ్నిస్తున్నా. దేవుడు తన ఉద్దేశము నీకు చెప్పినప్పుడు నీ ఉద్దేశము నీకు కరెక్ట్ అనిపించిన, బాగా గుర్తుపెట్టుకోండి, నీ ఉద్దేశము మంచిదే అయినా, నీ ఉద్దేశమును నెరవేర్చగల సత్తా నీకున్నా, దేవుడు వద్దు అంటే నువ్వు ఆగిపోవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అప్పుడు ఆయన నడిపింపు గల వ్యక్తివి నువ్వు అవుతావు. మీరు గమనించండి, ఆనాడు పౌలు అన్యజనుల మధ్యలో భలే వాడబడుతున్నాడు, అద్భుతంగా వాడబడుతున్నాడు. అయితే పౌలుకు ఒక ఆశ ఉండేది, నా స్వజనుల మధ్యకి వెళ్ళాలి అని. కానీ దేవుడు అన్నాడు, ఇప్పుడే వద్దు అన్నాడు. చాలా కాలం తర్వాత తన స్వజనుల మధ్యకి వెళ్ళినప్పుడు పౌలు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అనేక మారులు నేను మీ యొద్దకు రావాలని ఉద్దేశించి తిని, కానీ ప్రభు వద్దని నన్ను ఆపాడు కాబట్టి నేను ఇంతకాలం తర్వాత వచ్చాను. ఎందుకు ఆపాడు పౌలును అంటే, పౌలు ఉద్దేశం మంచిదే. అరే, నా స్వజనులకు సువార్త చెప్పాలి, నా స్వజనులను నేను దేవునిలోనికి నడిపించాలి అనే ఉద్దేశం మంచిదే. కానీ దేవుడు ఎందుకు ఆపాడు అంటే, ప్రియమైన వారలారా, పౌలుకు ఇంకా యూదా సంబంధమైన మత పిచ్చి ఒకవేళ లోపలుంది. అతను కంక్రేయకు వెళ్ళి తలనీలాలు కూడా అర్పించాడు. ఏమండి, యూదా సంబంధమైన మతనిష్టకు సంబంధించిన కొన్ని కార్యకలాపాలు అతను రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా కొన్ని చేశాడు. ఇప్పుడు ఇతను వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ చెడిపోయే అవకాశం ఉంది, మళ్ళీ ఆ మతాచారాల్లో మునిగిపోయే అవకాశం ఉంది. పౌలు బలహీనత దేవునికి తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. కొన్నిసార్లు మన ఉద్దేశం మంచిదే కదా అని అనుకుంటాం, కానీ ఆ ఉద్దేశం చేయడానికి పోతే నీకు సమస్య ఎదురు కావచ్చు. ఆ ఉద్దేశం చేయడానికి నెరవేర్చడానికి పోతే నువ్వు పోయి ఒక ఇరకాటంలో పడవచ్చు. కొంతమంది ఎవరికో హెల్ప్ చేయడానికి పోయి మంచి ఉద్దేశంతోనే మేము ఇది చేద్దాం అనుకున్నామండి, ఈ తలకాయ నొప్పి వచ్చి పడుతుందని
మాకు తెలియదు, ఈ కంప వచ్చి పడుతుందని మాకు తెలియదని కొన్నిసార్లు కొంతమంది బాధపడుతూ చెప్తుంటారు. ఉద్దేశం మంచిదే, కానీ దేవుడు వద్దు అన్నాడంటే దాని వెనక ఒక సముచితమైన కారణం ఉండే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు గమనించండి ప్రియమైన వారలారా, వాక్యం సెలవిస్తుంది. మీరు చదవండి ఒకసారి. ఆ పౌలు గురించి నేను తెలియజేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనములలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందాలని అనేక పర్యాయాలు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు మీ వద్దకు రావాలని నేను ఉద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి చేయొద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నోసార్లు రావాలని ఉద్దేశించాడంట, కానీ దేవుడు ఆటంకపరిచాడు, వద్దు అన్నాడు. ఎందుకు వద్దన్నాడో అతనికి అర్థమైందో అర్థం కాలేదు, తర్వాత సంగతి. కొన్నిసార్లు దేవుని ఆలోచనలు మనకు అర్థం కావు, దేవుని ఉద్దేశాలు మనకు గ్రహింప సఖ్యము కావు. అయినప్పటికీ కూడా పౌలు దానికి ఒప్పుకున్నాడు. దేవుడు అనుమతించినప్పుడే తన స్వజనుల మధ్యకి వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు గమనించండి, కొన్నిసార్లు నీ ఉద్దేశం మంచిదైనా దేవుడు అనుమతించడు. ఎందుకు అనుమతించడో అది ఆయనకు మాత్రమే తెలుసు, నీకు అర్థం కాదు. కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు పిల్లలకు అర్థం కావు. అందుకే గగ్గోలు పెట్టి, ఏడ్చి, పేచీలు పెట్టి, అరిసి, యవనస్తులు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద గొడవ వేసుకొని, ఎందుకో తల్లిదండ్రులు చెబుతున్నది వారి మంచి కోసమే అని వారికి అర్థమయ్యేంత జ్ఞానం ఇంకా వారికి లేదు. కాబట్టి కొన్నిసార్లు మనకంటే ఘనుడు, అత్యంత ఆలోచనకర్త అయిన దేవుని ఆలోచనలు మన మస్తిష్కానికి అవి అంతుపట్టవు. అందుకే మనకు దేవుని ఆలోచన అర్థం కాక మనం కొన్నిసార్లు తికమక పడతాం, కన్ఫ్యూజ్ అవుతాం. అయినప్పటికీ కూడా ప్రియమైన వారలారా, మోషే ఏమనుకున్నాడు? ఏమండి, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడిని కొడుతుంటే వెళ్ళి ఐగుప్తీయుడిని ఒక పోటుతో చంపేశాడు, ఒక దెబ్బకు నాటి చంపేశాడు. తర్వాత ఇంకొకసారి హెబ్రీయుడు గొడవ పడుతూ ఉంటే వాళ్ళ మధ్య వెళ్ళి ఆ గొడవనేదో సద్దుమణగేలా చేయాలని ఆశపడుతున్నాడు. ఉద్దేశం మంచిదే కాదా? ఉద్దేశం మంచిదే, కానీ దేవుడు ఇంకా అనుమతించలేదు. ఇట్స్ నాట్ ద టైం. అందుకే ఆ హెబ్రీయులు తిరగబడి, నిన్ను మాకు నాయకుడుగా నియమించిన వాడు ఎవడు అని అడిగారు. మీరు గమనించండి, అప్పుడు మోషే పారిపోయాడు. మోషేను మళ్ళీ 80 సంవత్సరాల వయసులో దేవుడు నాయకత్వం అప్పగించాడు. దేవుని ఉద్దేశము మోషే పట్ల ఉన్నమాట వాస్తవమే, కానీ అది మోషే ఉద్దేశించిన టైంలో చేయడం కాదు. ఆయన ఒక టైం పెట్టాడు, ఆయన ఒక సమయం పెట్టాడు. ఆ సమయంలో ఆయన తన బిడ్డల పక్షంగా ఉన్న తన ఉద్దేశాలను ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అందుకే రాబోవు కాలమందు అంటాడు. ఇర్మియా గ్రంథం 29:11లో రాబోవు కాలమందు మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, మీరు ఎరగకపోవచ్చు. దేవుడు అంటున్న మాట ఇది. నేను ఎరుగుదును, అవి మీ పట్ల సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి ఎంత మాత్రమో కాదు. అసలు ఏంటి ప్రభా, ఏంటి నీ ఉద్దేశం యోసేపు మీద? ఏంటి? వాడు ఎవడో కొనుక్కొని పోయాడు, వీడు తన్ని బావిలో పడేశాడు, అటునుంచి మళ్ళీ అక్కడికి పోయి బాగుపడుతున్నాడులే అనుకుంటే అక్కడి నుంచి పోయి జైల్లో పడ్డాడు. ఏంటి యోసేపు మీద నీ ఉద్దేశం అంటే మనకు అర్థం కాదు. కానీ వాస్తవంగా దేవుడు ఫరో రథానికి టార్గెట్ పెట్టాడు. ఫరో సింహాసనం పక్కన కూర్చోబెట్టాలని దేవుడు తీర్మానం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా. దానికి సంబంధించి ఆయన రూట్ మ్యాప్ వేసి పెట్టాడు ఆల్రెడీ. ఆ ఉద్దేశాలు ఎవరికి అర్థం కావు. యోసేపు గురించి అందరూ ఏమనుకునే వాళ్ళంటే, బాలేదు, వీడి జీవితం బాలేదు, అట్లా కొట్టి వాళ్ళ అన్నలేమో కొట్టి బావిలో పడేసి వాళ్ళేమో అమ్మేస్తే ఇష్మాయిలీలు కొన్నారు. ఇష్మాయిలీలు తీసుకుపోయి ఐగుప్తీయులకు అమ్మారు. సరే, ఐగుప్తులో ఏదో పోతిఫర్ ఇంట్లో బాగుపడుతున్నాడనే లోపల పోతిఫర్ భార్య నిందేసి జైల్లో పడేసింది. మొత్తానికి వీడి జీవితం బాలేదురా, పెద్ద అదృష్టవంతుడు కాదు, వీడికి అంత దరిద్రం చుట్టుకుంది అని అందరూ
మాట్లాడుకునేలాంటి జీవితం లాగా కనిపిస్తుంది. కానీ యోసేపును సింహాసనం ఎక్కించి కూర్చోబెట్టిన దేవుడు యోసేపు గురించి ముందే ఎరిగి ఉన్నాడు. యొబ్బేజును అందరూ అన్నారు, యొబ్బేజును వేదన పుత్రుడు, ఏడుపు కొట్టాడు, వీడి పేరే వేదన, వీడు వేస్ట్ రా బాబు, వీడు దేనికి పనికిరాడు, వీడు ఆ తల్లి ఇప్పుడు మరి కనేటప్పుడు ఆ పేరు పెట్టింది, వీడు దరిద్రం, వీడు శోకం, వీడు అని అందరూ కూడా ఉంటుంటే యొబ్బేజు మాత్రం దేవునిపై దృష్టిని నిలిపి తన సరిహద్దులను దేవుడు విశాలపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఎవరేమనుకున్నా కానీ నువ్వు సిగ్గుపడద్దు, కృంగిపోవద్దు. ఖచ్చితంగా నీ పక్షంగా ఒక మంచి ఉద్దేశం కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ పట్ల నీ కుటుంబానికి ఒక మంచి ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు, సమాజంలో నీ పట్ల ఒక మంచి ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రియమైన వర్లరా, ప్రతి ఒక్కరిపైన సమాధానకరమైన మంచి ఉద్దేశములు కలిగినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక పాపాత్మురాలైన స్త్రీ లోపలికి అడుగు పెడతా ఉంటే శిష్యులకు మంచి ఉద్దేశం లేదు ఆమె గురించి. ఆ ఇంటికి ఎవరైతే యేసు ప్రభుని ఆహ్వానించాడో ఆ పరిసైడైన సీమోన్ అనేవాడికి ఆమె మీద మంచి ఉద్దేశము లేదు. కానీ ఆమె మీద మంచి ఉద్దేశము ఒక ఆయనకుంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఊరంతా వెలివేస్తే మధ్యాహ్నం వెళ్ళి నీళ్లు పట్టుకుంటుంది. సమరయ స్త్రీ, ఆమె మీద ఎవ్వరికి మంచి ఉద్దేశం లేదు. ఎవరికి ఆమెంటే గిట్టదు, ఎవరికి ఆమెంటే పడదు, అందరూ అసహించుకుంటారు. అటువంటి ఆమె మీద ఒక ఆయనకు మంచి ఉద్దేశం ఉంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ మీద నీ కుటుంబానికి మంచి ఉద్దేశం లేదని నువ్వు బాధపడుతున్నావా? నా సొంత భర్తకు నా మీద మంచి ఉద్దేశం లేదని బాధపడుతున్నావా? అరే, నా సొంత కుటుంబం నన్ను అర్థం చేసుకోదు, నా ఉద్దేశాలు గ్రహించదు అని నువ్వు కృంగిపోతున్నావా? నీ పట్ల మంచి ఉద్దేశం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకున్నాడు. నిన్న ఆయన ఎప్పటికీ చెయ్యి విడువనే విడువడు. ఆ విషయాన్ని గమనించాలని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే మన ఉద్దేశాల విషయంలో దేవునికి మనము చాలా కమిట్మెంట్గా ఉండాలి. ప్రభు, నా ఉద్దేశం ఏదైనా కానీ నా పట్ల నీకుండే ఉద్దేశం చాలా మంచిది కాబట్టి, సరే నాకు అర్థమైనా కాకపోయినా నీ ఆలోచనలు, నీ తీర్మానములు, నీ యొక్క నిర్ణయాలు, నీ తలంపులు అన్నీ కూడా నీ చిత్తము ప్రకారంగానే జరగాలి నా జీవితం. అప్పుడే ఆ ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి నడిపింపు మనం కలిగి ఉండాలి. నా ఆలోచన కర్తవు నీవే అని మనం తీర్మానము తీసుకోవాలి. అలా ఎంతమంది తీసుకుంటారో ఒకసారి చేతి దేవుని సిద్ధం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత చప్పట్లు కొట్టు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే నీ ఆలోచన కర్త అయి ఉండును గాక. నీ ఆలోచనలు స్థిరమైనవి కాదు. మీకు తెలుసా, ఉద్దేశాలు ఆలోచన చేతనే స్థిరపరచబడతాయంట. చాలా ఉద్దేశాలు ఉంటాయి మనకు. ఉద్దేశాలకు ఆలోచన తోడు కాలేదనుకోండి, ఆ ఉద్దేశం వేస్ట్. మీకు అర్థమవుతుందా?
మీకు మంచి మంచి ఉద్దేశాలున్నా దానికి తగిన ఆలోచన, నడిపింపు, దానికి తగినటువంటి జ్ఞానము మీకు అందజేయబడకపోతే ఆ ఉద్దేశము వ్యర్థమైపోతుందని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో మీరు చూస్తే 16వ అధ్యాయము 20వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును అన్నాడు. చాలు చాలు. ఇప్పుడు ఆలోచన చేత స్థిరపరచబడే ఉద్దేశాలు, పోనీ మన ఆలోచనల చేత స్థిరపడాలి అంటే ముందు మన ఆలోచనలు స్థిరంగా లేవు కదా. ఈరోజు ఒక ఆలోచన, రేపు ఒక ఆలోచన. ఏమండి, కొంతమంది కొన్నిసార్లు లేచేటప్పుడు హ్యాపీగా లేస్తారు, కొన్నిసార్లు లేచినాక ఏడుపు మొహం పెట్టుకొని లేస్తారు. మళ్ళీ ఏముండదు విషయం. అంటే నీ ఆలోచన స్థిరమైనది కాదు. నీ ఆలోచన రకరకాలుగా, అది అస్తవ్యస్తంగా, ర్యాండమ్గా ఉంది. మరి నీ ఆలోచన స్థిరంగా ఉంటే ఉద్దేశం స్థిరపరచబడుతుంది. అందుకే నేను అనేది, మన ఆలోచనకర్త ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆయన తలంపులు మన తలంపులుగా మారాలి. ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలుగా మారాలి. అప్పుడు మన ఉద్దేశాలను కూడా దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ స్థిరపరచబడును. నీ భారం అంతా దేవుని మీద మోపేసాయి. ఏమి కృంగిపోవద్దు, బాధపడొద్దు, దిగులు చెందొద్దు. ఒకవేళ సడన్గా భయం అనిపించినా వెంటనే మళ్ళీ ప్రార్థన చేసుకో. దేవా, కాస్త ఆందోళనగా ఉంది, ఇదిగో ఫలాని అప్పు విషయంలో, ఫలాని అనారోగ్య విషయంలో, ఫలాని నిందలు ఎక్కువైపోతున్నాయి, ఈ విషయంలో కొంచెం కృంగిపోతున్నాను, మానవుడిగా నేను బలహీనుణ్ణే, కాబట్టి నన్ను ధైర్యపరచు అని మళ్ళీ దేవుని మీద ఆధారపడకపోతే గనక అట్లే కుప్పగూలిపోయే అవకాశం కూడా ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీ భారం గనక దేవుని మీద మోపడం నీకు నేర్చుకోకపోతే, నీ భారం నీ నెత్తినే పెట్టుకొని, కొంతమంది చర్చిలో కూడా మూట ఎత్తుకొని కూర్చుంటారు. భారపు మూట ఎత్తుకొని వస్తారు, ఎత్తుకొని పోతారు. ఇక్కడ కనిపించదు అది. మీ తల మీద ఉన్న భారం, నీ యొక్క మరి పాప భారం కావచ్చు, నీకున్నటువంటి శోధనల భారం కావచ్చు, నీ భారం అంతా ఎవరి మీద మోపాలంట? అప్పుడు నీ ఉద్దేశములు, సామెతల గ్రంథము మీరు చదవండి ఒకసారి, 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి సంతోషంగా చెప్దాం, హల్లెలూయా. నా భారమంతా యేసయ్య మీద మోపుతానని చెప్పండి ఒకసారి. నా భారమంతా, నేను చెప్పినట్టు చెప్పండి, నా భారమంతా యేసయ్య మీద మోపుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోక భారమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈజ్ రెడీ టు టేక్ యువర్ బర్డెన్. నీ భారమును ఆయన తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మోపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వే ఆలోచించుకుంటూ కూర్చుంటావు, నువ్వే అలజడికి గురైపోతావు, నువ్వే కృంగిపోతావు, కృషించిపోతావు, మళ్ళీ విశ్వాసిని అంటావు. గమనించండి, నీ భారమంతటిని దేవుని మీద మోపండి. మీ హృదయములను కలవరపడ నీయకండి. దేవుడు మీ ఉద్దేశములను సఫలము చేస్తాడు. మిమ్మల్ని నశించిపోనివ్వడు, మిమ్మల్ని పాడవనివ్వడు, మిమ్మల్ని పతనమవనివ్వడు. ఖచ్చితంగా ఆయన మీ పట్ల రాబో కాలమందు ఆయన హానికరమైన ఉద్దేశాలు నీ మీద ఆయనకు లేవు. నీకు సమాధానమే కలగబోతుందని నమ్ముదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఇంకా దగ్గర పడింది, నాశనం అయిపోయే టయాలు వచ్చేసాయి. కొంతమంది మరి సావు మాటలు మాట్లాడుతుంటారు, అన్నీ దరిద్రపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నమ్మకం కోల్పోతే కోల్పోయావు, కానీ వాక్యం చెబుతా ఉంది ఆయన నీ పట్ల సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. ఆయన హానికరమైన ఉద్దేశం కలిగి ఉంటే ఇప్పటికీ బతికుండే వాళ్ళం కాదు మనం. ఇప్పటికే మన శత్రువులు, మన చుట్టూ ఉన్న సమస్యలన్నీ మనల్ని చుట్టుముట్టి మనల్ని నాశనం చేసేవి. దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి ఆ సమస్యలను ఆమడ దూరంలో పెట్టాడు.
ఇంకా దూరపరుస్తాడు. నీ శత్రువును మాయం చేస్తాడు. ఆయన నీ దగ్గరికి రానివ్వకుండా అపవాదిని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, కంచె వేసి పెడతాడు, కాపాడుతాడు. రానున్న దినములలో నీకు మంచి రానే వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ విశ్వసించాలి. ఐఎమ్ గోయింగ్ టు సీ ద గుడ్ టైమ్స్. మంచి సమయమును, మంచి కాలమును, మంచి రోజులను నా జీవితంలో నేను చూడబోతున్నాను. విశ్వాసం ఉంచాలి. పతనం అవుతున్నా, ఇంకా పతనం అయిపోతా, ఇంకా అయిపోయింది నా పని అని, నాశనానికి నేను దగ్గర పడ్డానని ఇలాంటి శోధనపూరితమైన శపితమైన మాటలు మీరు ఎప్పుడు కూడా మాట్లాడుకోకూడదని, మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా మనస్సులో కూడా ఇలాంటి మరి నెగిటివ్ థాట్స్ కలిగి, శాపపూరితమైన తలంపులు కలిగి, ఆలోచనలు కలిగి, నోటి మాటలు కలిగి మీరు ఉండకూడదని ప్రభు పేరట నేను హెచ్చరిస్తున్నాను. నీ భారమంతా యేసయ్య మీద నువ్వు మోపేసాయి. ఎంతోమంది సూసైడ్ చేసుకునే దగ్గరికి వెళ్ళి అక్కడ యేసయ్య మాట్లాడితే వెనక్కి వచ్చి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నీకు అంత పరిస్థితి లేదు కదా. మీరు గమనించండి, చావు అంచుల దాకా వెళ్ళి ఇక ఇప్పుడు రాత్రికల్లా చనిపోతాడు ఈ మనిషి అన్నవాళ్ళు గమనించండి, దశాబ్దాలు బతికి దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఉద్దేశములు ఆశీర్వాదకరంగా నెరవేరాలంటే నేను చెప్తా ఉన్నాను, నంబర్ 1 దేవుని ఉద్దేశానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసేయండి. అప్పుడు మీ ఉద్దేశాలు ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశానికి నువ్వు వాల్యూ ఇచ్చావు కాబట్టి నీ ఉద్దేశాన్ని నెరవేర్చడం ఆయనకు పెద్ద పనేమి కాదని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఉద్దేశానికి ఆలోచన తోడవ్వాలని చెప్పాను నేను. ఉద్దేశానికి ఏం తోడవ్వాలి? కొంతమందికి మంచి ఉద్దేశాలు ఉంటాయి. ఉదాహరణకు గమనించండి, ఇక నేను ఇలా ఉండాలి అనే ఉద్దేశాల్లో వాళ్ళు కలిగి ఉండే ప్రణాళిక ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కానీ దాన్ని ఆచరణలో పెట్టలేరు, దాన్ని అవలంబించలేరు, దాన్ని నెరవేర్చలేరు. ఎందుకంటే ఉద్దేశం ఉంది కానీ ఆలోచన లేదు, స్థిరమైన ఆలోచన లేదు. కాబట్టి ఆ ఉద్దేశం వ్యర్థమైపోతుంది. ఆలోచన లేని చోట ఉద్దేశములు నిరర్ధకమైపోతాయి. అందుకే మనకు ఆలోచనకర్త అయిన దేవుని నడిపింపు మనకు చాలా అవసరమని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మూడవది, దేవునిపై భారం మోపకపోతే నీ ఉద్దేశాలుగానే మిగిలిపోతాయి. దయచేసి గమనించండి, నీ ఉద్దేశాలుగానే మిగిలిపోతాయి. నా పిల్లల్ని నేను అలా చూడాలనుకుంటున్నాను, నా ఇల్లు దీవించబడాలి, నా ఆర్థిక పరిస్థితులు దీవించబడాలి, నా కుటుంబంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులు కుదుట పడాలి, లేకపోతే నాకు ఆ విధమైన మరి ఫలాని అవసరత ఉంది, అది తీరాలి దేవుని కృపను బట్టి అని గనక మీరు ఆలోచన చేయకపోతే, ఆ ఉద్దేశాల విషయంలో దేవునిపై భారం వేయకపోతే మీరు ఖచ్చితంగా విఫలమవుతారు కానీ సఫలము అవ్వరు అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైనా దేవుడు ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తాడంటేనండి, నీ ఉద్దేశము నిజంగా హృదయపూర్వకమైనదైతే దేవుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నీ ఉద్దేశం నెరవేర్చాలి అనేటువంటి విషయంలో మీకు ఒక మాట చూపిస్తాను. 1 దినవృత్తాంతముల గ్రంథం, సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. 29వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఇదొక్క మాట చదువుకొని మనము ముగించుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేల్ అనగా యాకోబు అను మా పితరుల దేవా యెహోవా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. హల్లెలూయా. నీ ఉద్దేశం హృదయపూర్వకమైనదైతే అది నెరవేర్చే పని దేవుడు చూసుకుంటాడు. దయచేసి గమనించండి. ఇప్పుడు ఈ పెద్ద మందిరాన్ని మనం చూస్తున్నాం కదా, ఈ మందిరం కట్టే విషయంలో నేను ఒక 10-20 మంది గౌండాలను
లేకపోతే ఒక 30-40 మంది వర్కర్స్ను పెట్టి ఏం చేయించలా. ఇక్కడే ఉన్నారు పౌలన్న గారు. ఆయనకి చెప్పా, నువ్వు పిట్టగోడ కడతావో పిచ్చి గోడ కడతావో నాకు అనవసరం, రోజుకి కొన్ని ఇటుకలు పేర్చు, ఒకరోజు అది మందిరమై కూర్చుంటుంది. ఎన్ని ఇటుకలన్నా కట్టు, కానీ రోజు పని జరగాల, రోజు పని జరగాల. అంటే ఇంకా కట్టుకుంటూ పోతే కరోనా టైం వచ్చిన తర్వాత దేవుడు అందరినీ బెటాలియన్ని దింపాడు ఏకంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పక్కన మరి హంద్రిలో నుంచి యవనస్తులు ఉసుక సంచులు మోస్తూ, గమనించండి ఎన్నో రకాలుగా. ఎంత అద్భుతం అంటే మనం హృదయపూర్వకంగా ఉద్దేశిస్తే దేవుడు ఆ పని జరిగించి తీరుతాడు. నీలో పట్టుదల లేదనుకోండి, ఇప్పుడు కేవలం దేవుని పని అనే కాదు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే నీ ఉద్దేశం నెరవేరాలంటే ముందు నీకు డెసిషన్ ఉందా? ముందు దాని గురించి నువ్వు హృదయపూర్వకంగా సంకల్పించావా, తీర్మానించావా? నీకు ఆ సమర్పణ పట్టుదల ఉందా? వాక్యం సెలవిస్తుంది, చపల చిత్తుల ఉద్దేశాలు దేవుడు నెరవేర్చాడు. చపల చిత్తులు అంటే ఏంటో తెలుసా? ఫూలిష్. ఊరికే అనుకుంటాడు అంతే, ఏం చేయడు మనోడు. చాలా అనుకుంటాడు, ఓ అట్ట అయిపోతా ఇట్ట అయిపోతా. కొంత పాతకాలంలో సామెత చెప్పేవారు కదా, మాటలు చూస్తే ఏం దాటుతాయంట, కోటలు దాటుతాయంట, కానీ ఏముండదు. ఫూలిష్ పీపుల్. వాక్యం సెలవిస్తుంది, అదొక మాట చదివించి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, కావున నేను ఇలాగూ ఉద్దేశించి చపల చిత్తుడుగా నేను నడుచుకున్నానా? అవునవునని చెప్తూ కాదన్నట్టు ప్రవర్తిస్తున్నానా? మీరు గమనించండి, చపల చిత్తుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫూలిష్ అని ఉంది. ఇఫ్ యు ఆర్ ఫూలిష్, యువర్ ఒపీనియన్స్ విల్ నాట్ వర్క్. అవి జరగవు, ఎప్పటికీ కూడా అవి నెరవేరవు. ఇంక అట్లాగే ఉండిపోతాయి. ఉద్దేశాలుగానే ఉండిపోతాయి. ఆ డ్రీమ్స్ ఏవి ఫుల్ఫిల్ అవ్వవు, నీ ఉద్దేశాలు ఏవి నెరవేరవు. ఉద్దేశం నెరవేరాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హృదయపూర్వకంగా మీరు ఉద్దేశించాలి. దేవుని సన్నిధి విషయంలో కావచ్చు, భక్తి విషయంలో కావచ్చు, లేదా నీకు ఉన్నటువంటి నీ కెరీర్ విషయంలో, నీ బిజినెస్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే, నీ హెల్త్ విషయంలో కావచ్చు, నీ ఉద్దేశాన్ని బట్టే నీ బ్రతుకు తీర్మానించబడుతుంది. నీ ఉద్దేశం విషయంలో హృదయపూర్వకంగా తీర్మానం తీసుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు. అందుకే హృదయపూర్వకంగా ఉద్దేశించండి. ఊరికే పైపైన ఒక స్థిరమైన నడిపింపు లేకుండా ఉంటే దేవుడు కూడా నీకు సహకరించడు. నేను అప్పుడెప్పుడో ఒక ఉదాహరణ చెప్పాను. పాస్టర్ గారికి, ఆయన నిజంగా ఒక పాస్టర్ గారు చెప్పిన మాట విని నేను చెప్తున్నా. ఒక బిజినెస్ పెడతాడంట, పిలిచి ప్రార్థన చేపిస్తాడంట, నెల రోజుల కల్లా దాన్ని మూసేస్తాడంట. మళ్ళీ ఇంకో బిజినెస్ పెడతాడంట, మళ్ళీ పాస్టర్ గారిని పిలుస్తాడంట. ఇట్లా 4-5 సార్లు పిలిచేసరికి ఈడేం మనిషిరా బాబు అని సేవకుడు అనుకున్నాడు ఆల్రెడీ. 5వసారి ఆ బస్ స్టాప్ దగ్గర ఏదో అమ్ముకుంటూ కనిపించాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, ఇదెప్పుడు పెట్టావు మళ్ళీ అన్నాడంట. అప్పుడు అతనే అన్నాడంట, ఈసారి పిలచడానికి కూడా సిగ్గు అయిందండి నాకు. ఏ బిజినెస్ నేను చక్కగా చెయ్యను, నాకు స్థిరమైన బుద్ధి లేదు, స్థిరమైన తీర్మానము లేదు, అందుకే మిమ్మల్ని పిలవాలంటే ఏదో అలా అనిపించింది, అందుకే నేను ఏదో చేసుకుంటా ఉన్నా అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే, చపల చిత్తులుగా ఉండడం వల్ల మీ ఉద్దేశాలు నెరవేరే అవకాశము ఉండదు. ఈరోజు మంచి ఉద్దేశాలు కలిగి, స్థిరమైన నడిపింపు కలిగి మీరందరూ దీవించబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. మోకరించుదామండి, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవ, మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మా ఉద్దేశాలు నెరవేరాలంటే మీ ఉద్దేశానికి మేము అధిక ప్రాధాన్యతనివ్వాలి. మీ ఆలోచన చేత మేము నడిపించబడాలి. మా భారము నీపై మోపాలి. అట్టి కృపను మీరు దయచేయండి. అంతేకాదు, హృదయపూర్వకంగా మేము ఉద్దేశించాలి. ఉద్దేశించే విషయంలో చపల చిత్తులుగా మేము ఉండకూడదు. మమ్మల్ని అందరినీ బలపరచండి యేసయ్య. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆనాడు దావీదు ప్రభా
తన ఉద్దేశము నీ కొరకు నీ మాట చొప్పున తాను నిలిచిపోయాడు. నీ ఉద్దేశానికి అతను ఎదురు తిరగలేదు. ఈరోజు మేము కూడా తండ్రి మా సొంత ఉద్దేశాలు పక్కన పెట్టి, మా సొంత తలంపులు, తీర్మానాలు, సొంత ఆలోచనలు, స్వబుద్ధి మేము ఆధారం చేసుకోకుండా నీ ఆలోచనలే స్థిరమని తెలుసుకొని నీ యొక్క ఉద్దేశములే శ్రేష్టమైనవని గ్రహించి బలపడుటకు కృప చూపించమని, విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.